పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. రానున్న ఎన్నికలు చూసుకున్నట్లయితే హీట్ పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు వైసీపీ పార్టీ. ఇంకా అధికారమే లక్ష్యంగా జగన్ గారు వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఒక ఇన్ఛార్జీలు మార్పిడి అయితే జరుగుతుంది. కాస్త అసంతృప్తి ఉన్నప్పటికి కూడా అధికారం లక్ష్యంగా మరి ధీమాగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇంకా మరికొన్ని రోజుల్లో అయితే 4వ లిస్టు రానుంది. ఇంకా ప్రకాశం డిస్టిక్ నుండి కందుకూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఒక పేరు అయితే తెర మీదకు వస్తుంది ఉన్నట్టుండి కూడా. ఇంతకుముందు కూడా మరి సీఎంను కూడా కలిసినట్లు కూడా తెలుస్తుంది. అతనే బొట్ల రామారావు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే చూసుకున్నట్లయితే 3 లిస్టులు అయితే ఖరారు అయిపోయినాయి. ఇంకా 4వ లిస్టు మరి కొన్ని రోజుల్లో రానున్నట్లు తెలుస్తుంది. మీరు ఇంతకుముందు మరి సీఎంను కూడా కలిసినట్లు కూడా మరి వార్తలు వస్తున్నాయి. దాదాపుగా సీట్ అయితే ఖరారు అయింది కందుకూరు నియోజకవర్గం అంటున్నారు. ఏంటి సార్ ఈ యొక్క వార్త అనేది ఎట్లా చూడవచ్చు సార్? నమస్కారం అండి. ముఖ్యమంత్రి గారిని ఈరోజు కలవడం జరిగింది. ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం చేసినటువంటి నాలాంటి వారికి ముఖ్యమంత్రి గారిని కలవడమే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి అటువంటిది కందుకూరుకు నేను అభ్యర్థిగా పరిశీలనలో నా పేరు ఉన్నది. ఖచ్చితంగా ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రస్తావన జరిగింది. రాబోయే రోజుల్లో రాబోయే లిస్టుల్లో నా పేరు ఉంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఖరారైందని నేనైతే ఇప్పుడు మీకు చెప్పలేను, కానీ ఖచ్చితంగా నా అభ్యర్థిత్వం పట్ల ఖచ్చితంగా సానుకూలత స్పందన ఉంటుందని నా భావన. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలకు అందరూ కూడా పట్టం కట్టాలని, అక్కడ బీసీ వర్గాలకు ఖచ్చితంగా కేటాయింపు చేయాలని ముఖ్యమంత్రి గారి యొక్క తలంపు లక్ష్యం నాకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటికే చూసుకున్నట్లయితే చాలా 3 లిస్ట్ అయితే రావడం, ఇన్ఛార్జీలు మార్పిడి అయితే జరిగింది. ఇక్కడ చాలామంది అసంతృప్తి అయితే మరి పార్టీ మీద మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. కొత్త వారికి అయితే మరి అవకాశాలు అయితే ఇస్తున్నారు, కానీ పాతవారు మరి కొత్తవారు చూసుకున్నట్లయితే ఒక సఖ్యత అనేది మరి పార్టీకి ప్లస్ అనుకోవచ్చు, మైనస్ అనుకోవచ్చు. ఈ ఎన్నికలు ఎలా ఉండొచ్చు అసలు? ఇప్పుడు అసంతృప్తులు అంటే ఇది తాత్కాలికమైనటువంటి విషయం. ఎవరి మీద అసంతృప్తి పడతారు అనేది మనం ఆలోచన చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి ఉందని మీరు భావిస్తే చాలా తప్పు. అసంతృప్తి లేదు. అదంతా కూడా తాత్కాలికమైనటువంటి మనోభావాలు ఉంటాయి. ఇప్పటివరకు కలిసి పనిచేసినప్పుడు ఆ నాయకుడే కొనసాగాలనేటువంటి కాంక్ష ఉంటుంది. కొత్త నాయకుడు వస్తే మాకున్నటువంటి పదవుల్లో ఏమన్నా మార్పులు వస్తాయా, మాకున్నటువంటి ప్రాధాన్యతలో మార్పులు వస్తాయా, మాకున్నటువంటి అవకాశాల్లో మార్పులు వస్తాయనే భావన ప్రతి ఒక్కరికి మీకైనా మాకైనా కలగడం సహజం. అటువంటి ఆందోళన ఉంటుంది ఒక 5 రోజులు 6 రోజులు. తర్వాత వాస్తవాలు తెలుసుకున్న తర్వాత పార్టీ విధానం, సీఎం ముఖ్యమంత్రి గారి విధానం తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ సమసిపోతాయి. పెద్దలందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారు తప్ప ఎన్ని తాత్కాలికం, ఎన్ని సృష్టి తప్ప కొన్ని ఆ యొక్క నాయకత్వాలకు ఒక ఆలోచన ఉంటుంది. నా నాయకత్వం పోతుంది అనేటువంటి భావనతోటి అధినాయకత్వం ఇచ్చేటటువంటి సూచనలతోటి ఒకరిద్దరు తమ అనుచరులు ఈ యొక్క మీడియాకి ఎక్కడమో లేకపోతే బజార్కి ఎక్కడమో జరుగుతుంది. కానీ ఆ తాత్కాలికం వాటన్నిటిని కూడా అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫార్ములా ఉంది. కార్యకర్తను ఎలా హక్కును చేర్చుకోవాలో నాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని భావించడం. కానీ ముందు క్రితం కూడా చూసాం, గొడ్డేటి మాధవి అరకు ఎంపీగా పార్లమెంట్లోకి పోయింది. నందిగం సురేష్ సామాన్యకర్త ఎంపీగా వెళ్ళారు. అట్లాగే గోరంట్ల మాధవ్ గారు హిందూపురం నుంచి ఒక సీఐగా అనేక అవమానాలు పొందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు కూడా ఎంపీని చేశారు. అట్లాగే ఎమ్మెల్యేలుగా కూడా చూస్తూ ఉన్నాం. అట్లాగే తిరుపతిలో కూడా మన గురుమూర్తి గారిని, ఆయన ఒక ఫిజియోథెరపిస్ట్గా ఉంటే ఆయన కూడా ఎంపీగా తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఇది జగనన్న దూరదృష్టికి, జగనన్న యొక్క సామాజిక సమతుల్యతకు పెట్టినటువంటి ఒక ఫార్ములా. దాన్ని ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మేము ఫాలో అవుతాం తప్ప, అధినాయకుడి ఆదేశానుసారం నడుస్తామే తప్ప మరొకటి ఉండదు. మా కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకుంటారు. మా నాయకులందరూ కూడా ఖచ్చితంగా అభ్యర్థులను గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చేయడానికి జగన్ కావాల్సినటువంటి ఎమ్మెల్యేను అసెంబ్లీకి పంపుతారు తప్ప ఇవన్నీ తాత్కాలికం, సర్దుమణుగుతాయని చెప్తారు. సామాన్యుల్ని జగన్ గారు హక్కున చేర్చుకుంటారు. ఇది ప్రూవ్ అయింది, అందరికీ తెలిసిన విషయమే. ఒక బీసీ వ్యక్తి అయి నుండి సాధారణంగా ఉన్న వ్యక్తి ఒక మండల అధ్యక్షుడి నుంచి ఇప్పుడు సీట్ విషయంపై మరి తెర మీదకి వస్తున్నారు. ఎంత కూడా చూస్తున్నట్లే మరి క్యాడర్ మరి ఏ విధంగా మీతో కలిసి అడుగులు వేసే అవకాశం ఇవన్నీ కూడా ఫ్యూచర్లో చూస్తున్నట్లే ఎట్లా చూడవచ్చు? నాకు ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అవగాహన ఉంది, పరిచయాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే 25 సంవత్సరాలుగా నా రాజకీయ ప్రస్థానం ఉంది. మా కుటుంబం కూడా రాజకీయాల్లో గత 50 సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి కుటుంబం కాబట్టి మా గురించి ప్రజలకు తెలుసు. మేము అవినీతి, అధర్మానికి, అన్యాయానికి పూర్తి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాం. నా తమ్ముడు కూడా సాంస్కృతిక విభాగం సుబ్బారావు అధ్యక్షుడిగా ఉన్నాడు. మా తమ్ముడు, మరొక తమ్ముడు మాల్యాద్రి వ్యాపార రంగంలో ఉన్నారు. మాకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ, రాజకీయపరమైన ప్రజా సంబంధాల అంశాల్లో కానీ పుష్కలంగా మాకు మద్దతు ఉంది. ఆ మద్దతుతోటి మేము ముందుకెళ్తాం తప్ప మరొక వెనుకడుగు అసలు ఆలోచనే లేదని చెప్పి తెలియజేస్తాం.